ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శరణార్థులు. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. లంచం తీసుకుంటే ఎస్ఐ దొరికిండు అడ్డంగా, పటాకులు వేల్చిండ్రు పబ్లిక్ సంబురంగా. బుడ్డోడు ఇరగదీసిండు డాన్సు, చూసినోళ్ళు అంటున్నారు అదుర్సు. బెంగుళూరులో వేరుశెనక్కాయల పండుగ, నందీశ్వరుని కొలుస్తున్నారు మనసు నిండుగా. ఎంఆర్ఓ ఆఫీస్ను కొంటానంటున్న రాజేష్. తహసీల్దార్ ఆఫీస్ కొనుక్కొని అండ్లనే కూర్చొని పనిచేద్దామని చూస్తున్నా. ఇప్పుడు ఇంటర్నెట్లా ఏడ చూసినా చికిరి చికిరి అనే పాట దుమ్ము రేపుతున్నది. ఆ సాంగ్ మీద హీరో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొంతమంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఒక తమ్ముడు వేరే ఏదో పాట మీద వేసిన స్టెప్పులు చూస్తే మీరు సుత సబాష్ అని అంటారు. స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ అవుతున్నట్టున్నది. వెనక 5-6 సార్లు వరుసగా కూర్చున్నారు. ఎదురుగా పిల్లలు సకల ముక్కలం వేసుకొని కూర్చొని చూస్తున్నారు. నడిమిట్లా ఈ తమ్ముడు నిల్చున్నాడు. ఆ బాబోయ్ ఇక స్టార్ట్ చేయి. వా ఖతర్ నాకు చేస్తున్నాడు కదా డాన్స్. అబ్బబ్బబ్బబ్బా, ఆ స్టెప్పులు చూస్తుంటే అచ్చం సినిమాల హీరోలు చేస్తున్నట్టే ఉన్నదిలే. ఏడ నేర్చుకున్నాడో ఏందో గాని మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. తమ్ముని డాన్స్ చూసి పిల్లలు సంతోషంతో సప్పట్లు కొట్టిండ్రు. ఇక అక్కడ ఉన్న సార్లు కూడా మా స్టూడెంట్ల గింత టాలెంట్ ఉన్నదా అని మస్తు ఖుషి అయిపోయినరు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో గిడిచేసరికి దీన్ని చూసిన వాళ్ళు ఇట్లాంటి పిల్లలను మంచిగా ఎంకరేజ్ చేస్తే పెద్దగా అయినాక ఇంకా బాగా పేరు తెచ్చుకుంటారు అనబట్టి. ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట, కలెక్టరేట్ల ముంగట, ఎమ్మెల్యే ఆఫీసుల ముంగట, మంత్రుల ఆఫీసుల ముంగట జనాలు ధర్నాలు చేస్తారు. వీలైతే దీక్షకు కూర్చుంటారు. కానీ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేయాలంటే చాలా మంది భయపడతారు. మామూలుగా స్టేషన్ ముంగట ధర్నాలు సంబరాలు చేసుకున్నాడు ఎక్కడ కనబడదు కదా. అయితే ఈడ ఒక స్టేషన్ దగ్గర ఏమైందంటే టపటపటపటపని టపాకాయలు జోరుగా వేల్చిండ్రు. పబ్లిక్ మొత్తం హుషారుగున్నారు. మస్తు అంటే మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. మీదికెంచి ఇది స్టేషను. అసలు పోలీసులు అట్లెట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, వీళ్ళెందుకు ఖుషి ఖుషి అవుతున్నారు అంటే ఇగో ఇందుకు. ఇదేంది పోలీసును గొర్ర కుంచుకోబోయే చూపెట్టుకుంటా ఇగో ఇందుకు అంటారు. అసలు ఏమైంది, ఈ పోలీస్ అయినా ఇట్లెందుకు చూపెట్టిండ్రు, ఈ బాంబులు కాల్చుడేంది అంటే, ఈ పోలీస్ గారు మెదక్ జిల్లాలో ఎస్ఐ, పేరు రాజేషు. అయితే ఒక దొంగతనం కేసులో అతి తెలివి చూపెట్టి 50,000 లంచం తీసుకుంటా దొరికిపోయిందట. అందుకని ఖుషి అయిన టేక్మాల్ మండల పబ్లిక్ అబ్బాయిన గారి పీడ విరగడైపోయింది పో అని ఇట్లా టాపాసులు కాల్చి ఎంజాయ్ చేసిండ్రు అన్నట్టు. ఒక ఎస్ఐ దొరికితే పబ్లిక్ ఇంతగానం సంబరపడుతున్నారంటే ఆయన గారి చర్యలు ఏ తీరులు ఉండేటియో ఆలోచన చేయండి ఒక్కసారి. కానీ కష్టపడి చదివి ఈవెంట్లు కొట్టి ఉద్యోగానికి ఎంపికై కాకి చొక్క వేసుకొని చక్కగా కొలువు చేసుకోకుండా ఈ లంచాలు అవసరమా? ఈ లంచం కేసు వీడియో యూట్యూబ్ లో ఉన్నన్ని రోజులు ఈ సార్ గారికి సురుకలు పెట్టినట్టే ఉంటది పోన్రిగా. నిన్న మా రాజేషో తిరకాసో వస్తాడేమో అనుకుంటే ఎవ్వరు రాలే. అన్ని వార్తలు నేనే చెప్పుడైంది. మరి ఇయ్యాలన్నా వస్తారో? అరే ఒక 10 కుర్చీలు తెప్పి ఆలీలు కూర్చునేటందుకైతే అట్లనే ఓ పని చేయ, పెయింటర్ని కూడా పిలిపించేసి మనం రంగులు వేపించేద్దాం, సరేనా? అగో కుర్చీలు రంగులు అంటున్నావు, ఫంక్షన్ చేస్తున్నావా రాజేషు? అవును, నువ్వు యాంకర్ కుర్చీ ఎక్కినావని ఊరందరినీ పిలిచి దావతిస్తున్నా. ఎందుకంత కోపం? ఇప్పుడు నేను ఏమన్నానని? ఎండాకాలంలో చెమటకాయలతోటి ఈ పంత మండుతుంది, చలికాలంలో చర్మం బలిగి ముఖం మండుతుంది, కానీ నిన్ను చూస్తే వాళ్ళంతా మండుతుంది. బాగున్నదా? నా సినిమాలో విలన్కి చెప్పేటందుకు రాసుకున్న డైలాగ్ ఇది. చూస్తున్నా నీ ఏషాలన్నీ చూస్తున్నా. చూసే బదులేదా నా సినిమా ఆఫర్ చెప్పొచ్చు కదా. ఆఫీస్ కు రాకుంటా ఏంది నీ సోది? నేను ఆఫీస్ కి రాను, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తా. పిచ్చా నీకేమన్నా? ఆఫీస్ కి రానంటావు, మళ్ళా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తా అంటావు. మన ఆఫీస్కి వచ్చి చేస్తే అది ఆఫీస్కి వచ్చినట్టు, నా ఆఫీస్లో నేను కూర్చొని చేస్తే అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసినట్టు. నీ ఆఫీసా? ఎస్, తహసీల్దార్ ఆఫీస్. తహసీల్దార్ ఆఫీసా? చిన్నప్పటి నుండి మా అమ్మమ్మకు ఒక కోరిక ఉండేదప్ప. మీ అమ్మమ్మ చిన్నప్పటి నుండా? నా చిన్నప్పటి నుండి. అబ్బో, ఏందో ఆ కోరిక? నన్ను తహసీల్దార్ గా చూడాలని. అయితే అంటే ఎట్లా తహసీల్దార్ కాలేకపోయినా కదా, కనీసం తహసీల్దార్ ఆఫీస్ కొనుక్కొని అండ్లనే కూర్చొని పని చేద్దామని చూస్తున్నా. సుతిల్దార ముఖం వేసుకొని నువ్వు తహసీల్దార్ ఆఫీసులో కూర్చుంటావా?
అయినా తహసీల్దార్ ఆఫీస్ కొంటా అంటున్నావు గదా, అమ్ముతారా ఏందన్నా? ఎందుకు అమ్మరబ్బా, అమ్ముతారు. అది కూడా మస్తు చీప్ అంటే చీపు, 20,000కే అగ్వా. 20,000కే ఎంఆర్ఓ ఆఫీసా? 20,000కే ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మబడును అని OLX లో పెట్టిండ్రు. అర్థమైంది. గిద్దలూరు ఎంఆర్ఓ ఆఫీస్ ను 20,000కే అమ్ముతా అని ఒకడు ఫోటోతో సహా పోస్ట్ చేసిండు. దాని గురించా నువ్వు చెప్పేది? అరే నీకు కూడా తెలుసా? అంటే కాంపిటీషన్ ఎక్కువనే ఉన్నది అన్నట్టు. ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ పోయినా మంచిదే, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నేనే కొంటా. ఏంది నువ్వు కొనేది? కొత్తిమీర కట్ట. ఆ యాడ్ ఎప్పుడో డిలీట్ చేపించిర్రు. డెలిటా? ఎందుకు? ఎవడో గోషగాడు హెచ్చరికపు ఏషాలతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ను అమ్ముతా అని OLX లో పెట్టిండు కాబట్టి. అవునా? అంటే నిజంగా అమ్మకానికి పెట్టలేదా? అట్లా పెడతారా అసలు ఎవరన్నా? ఈ ముచ్చట కాస్త వాడు పోస్ట్ పెట్టినాక 15-20 రోజులకు ఎంఆర్ఓకు తెలిసేసరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆడెవడో దొరకవటమని. నేను ఇంకా నిజమేమో అనుకొని ఆ ఆఫీస్ కొనుక్కొని అక్కడి నుంచే పని చేద్దాం అనుకున్నా. నిజం చెప్పు, భారతదేలేదని కవర్ చేసేందుకు గిదొక ఎవర ముంగటేసుకున్నావు కదా. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ను అమ్మకానికి పెట్టాలని ఎందుకు అనిపించిందో గా పెట్టినోనికి. గంతగనం ఏం తిప్పల పడ్డాడో మరి ఆ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లతోటి. కానీ భలే ఇచ్చేంతరపు పనులు చేస్తుంటారులే కొందరు. అక్కడక్కడ కొంతమంది పని పాట లేని బ్యాచ్ ఉంటుంది. నలుగురు ఒక కాడ కూడిరంటే చాలు, మా అంత మొగలు లేరు అన్నట్టు అందరినీ ఆగం పట్టిస్తారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనుకుంటా రోడ్డు మీద తీర్ల స్టంట్లు చేస్తుంటారు. అరే పోలీసులకు తెలిస్తే స్టేషన్కు కొంచెపోయి కోటింగ్ ఇస్తారని తెలిసి సుత వాళ్ళ బుద్ధి మారదు. అగో గా యూపుల చూడు ఏం చేస్తున్నారో. ఊరిని పొలగాళ్ళ కులవాడెత్తు ఏం పుట్టిందిరా మీకు? జీబెక్కి ఆ డాన్స్ లేంది దిగురే కిందికి, ఆయన కాలు జారి కింద పడేనా అంటే దేనికి పనికిరారు. పోయి తీస్మార్ ఖాన్లను చూడండి, కిటికీల నుంచి సగం బాడీ బయట పెట్టి అలాడుతున్నారు. ఫుల్ సౌండ్ తోటి పాటలు పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతున్నారు. మరి ఆ ఎర్ర కారును పూలతోటి సజాయించారంటే మరి ఇదేమన్నా పెళ్లి బరాత ఇంకేదన్నా ఊరేగింపా తెలియదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో జరిగింది ఇది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి పోలీసులు కేసు రాసుకొని వాళ్ళని దొరకబట్టే పనులు ఉన్నారట. ఎంత చెప్పినా పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఇట్లాంటి వాళ్ళు అయితే మారతలేరా ఆడాడ. ఎందుకు ఉత్తగా ఇట్లాంటి కథలు వాడు నలుగుట్ల ఇజ్జత్ పోయేటట్టు చేసుకున్నాడు చెప్పుండ్రి. కొన్ని ఏరియాలల్లా పిల్లలు బడికి పోయి చదువుకోవాలంటే వాగులు వంతెనలు దాటుకుంటా పోవాలి, గుట్టలెక్కి దిగి నడవాలి. వానాకాలం వచ్చిందంటే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. రోడ్లుంటే బస్సులున్నా సరిపోయినన్ని ఉండవు లేవు. కాబట్టి గా పిల్లలు పానాలకు తెగించి బడికి పోతున్నారు. ఓయమ్మనే చూస్తున్నారా నుల్లా స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారో? బస్సు వెనకాల ఏలాడుకుంటా పానాలతోనే ఆటలాడుతున్నారు. బస్సు లోపల జాగలేనట్టున్నది, అందుకే కొందరు ఫుట్బోర్డ్ మీద ఏలాడుతుంటే బస్సు వెనక ఇద్దరు నిల్చున్నారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో పడ్డది సీను. ఇదేదో ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు కానీ ఇట్లా బస్సు వెనక ఏలాడుకుంటా పోవుడు ఎంత డేంజరో అలాగే తెలుస్తలేదు. పుసుక్కున కాలు జారేనా అంటే బతుకు ఆగమవుతుంది. బస్సు వెనక పొంటి పోయేటోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇది చూసి ఇప్పటికైనా రూట్ లో బస్సు సర్వీసులు పెంచాలి అనబట్టిండ్రు అక్కడి పబ్లిక్. ప్రమాదాలు జరిగినప్పుడు కారు ఇటు దిక్కు నుంచి అటు దిక్కుకు ఎగిరిపడితే చూసినాం, అటు దిక్కు నుంచి ఇటు దిక్కు ఎగిరిపడితే చూసినాం. కొన్నిసార్లు పల్టీలు కొట్టి మళ్ళా రోడ్డు మీద రైన పోతే కూడా చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక కారు పల్టీలు కొట్టలేదు, ఏం లేదు. కానీ ఏం జరిగిందో చూడుర్రి. అమ్మ బాబో ఇదేందయ్యా ఇది? కారు బ్రిడ్జి నడమ ఇట్లు ఇరుక్కపోయింది. ఓ అన్నలో జర ఎట్లనన్నా చేసి జల్దిగా తీయండ్రే. జనాలు ఎక్కువనే జమ అయినరు, నిచ్చెన వేసుకున్నారు, తాడు కూడా కట్టి బయటికి తీస్తున్నారు కదా. ఆగో అట్లనే తీయండి అన్నలు, తీయండి. అమ్మా మనిషిని అయితే బయటికి తీసిండ్రు పోండి. కేరళ రాష్ట్రం కన్నూరు దగ్గర జరిగింది ఇది. ఇటు దిక్కు పోవద్దు అని హెచ్చరిక చేసి బారికేడ్లు పెట్టినా ఈ కారు డ్రైవరు రప్పున దంచుకొని పోయేసరికి ఒక ఇంత పని అయిందట. ఇంకా నయ్యో అదృష్టం మంచిగుండి బతికిండు. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.